స్వేచ్ఛా టీవీ కల్చర్ సాహితీ ప్రతిభ ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుతం జీవనాడి 91లో భాగంగా అరుణోదయ నాగన్న గానం చేసిన కాచనాపల్లి తల్లి అనే ప్రముఖమైన పాటను ఈరోజు ఆ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ప్రసారం చేయబోతున్నాం. మీ జీవన్. ప్రజల పాటలను గురించి ఆలోచించినప్పుడు నాగన్నను తెలియని వాళ్ళు ఉండరు. నాగన్న ఇంటి పేరేదో తెలియదు కానీ అరుణోదయ నాగన్నగానే ప్రసిద్ధుడయ్యాడు. ఈయన తెలుగు నేల వరకు మాత్రమే కాకుండా దేశవ్యాపితంగా ఆయన గళం వినిపించింది. ఆయన బహిరంగ సభల్లో అనేక వందల పాటలు పాడాడు. వాటన్నిటిలో కొన్ని సుప్రసిద్ధమైనటువంటి పాటలు ఉన్నాయి. అందులో ఒకటి కాచనపల్లి మీద వచ్చినటువంటి పాట. ఇది నాగన్న గళం నుంచి వినిపించబడ్డది. అది ఈనాడు మళ్ళీ ఏఐ టెక్నాలజీతో పూర్తి చేసుకుని మన ముందుకు వచ్చింది. ఆ పాటని అదే నాగన్న, అరుణోదయ నాగన్న ముందు రిలీజ్ చేస్తాడు. తర్వాత మిత్రులు 4 మాటలు మాట్లాడతారు. అది 1991వ సంవత్సరం మే 29 అర్ధరాత్రి. ఖమ్మం జిల్లా గుండాల మండలం కాచనపల్లి అటవీ ప్రాంతం. అర్ధరాత్రి దాటింది. ఊరు నిదురమత్తులో జోగుతున్నది. అడవి తుపాకీ మోతలతో మార్మోగిపోతున్నది. ప్రజలు భయకంపితులై ఇండ్లకే పరిమితమయ్యారు. భయంతో తల్లడిల్లిపోతున్నారు. ఆకాశాన్ని రక్తరంజితం చేస్తూ సూర్యుని తెలి కిరణాలు తాపాత సమీరాన్ని మోసుకొస్తున్నాయి. గాలి 5 వీరుల మరణవార్తని మోసుకొచ్చింది. ఎన్కౌంటర్ కట్టుకథల హత్యాకాండలో 5 మృతవీరుల పతాక శీర్షిక. ఎవరు వారు? ఏ తల్లి కన్నబిడ్డలు ఎందుకొరకు ప్రాణతర్పణ చేశారు? ఏ శక్తులు ఈ దారుణ మారణకాండకు పూనుకొన్నాయి? అన్నీ ప్రశ్నలే, సమాధానం రాని ప్రశ్నలే, సమాధానం లేని ప్రశ్నలే. 1991లో వచ్చిన నడమంత్రపు మధ్యంతర ఎన్నికలు రక్తపు మరకలతో వికృతంగా వికటాట్టహాసం చేశాయి. ఒక మాజీ పోలీసు అధికారి విజయ దరహాసంలో అస్తమించిన 5 నక్షత్రాలు. ప్రజాక్షేత్రంలో నిలిచిన పీడిత ప్రజల పక్షపాతులు. వేరువేరు తావుల నుండి అక్రమంగా బంధించి తీసుకొచ్చిన ప్రజల ప్రియతమ నేతలు. కాచనపల్లి తల్లి గుండె తల్లడిల్లింది. కోడెవాగు రక్తంతో కలిసి ప్రవహించింది. గుట్టపై చెల్లాచెదురుగా పడిపోయిన 5 అమరవీరుల పార్థివ దేహాలు. అతడే నంబూరి సీతారామరావు, రైతు కూలీ హక్కులకై నినదించిన గొంతుక. ఆమె సుసేన, మహిళా ఉద్యమ నేత. ఈమె చింతలక్ష్మి, కోయతెగకు చెందిన ఆదివాసీ నేత. ఆదివాసీల తలలో నాలిక. టేకులపల్లి మండల ఉపాధ్యక్షురాలు. ఆ పక్కన ఉన్న యువకుడు పరశురాములు, టేకులపల్లి సర్పంచి. మరో అమరుడు కోటన్న, ప్రజా ప్రతిఘటనోద్యమ నేత. 5 నరబలులు. అంతేనా? మరో కిరాతక భ్రూణహత్య. తల్లి సుసేన గర్భంలో ఊపిర్లు పోసుకుంటున్న నెత్తుటి గుడ్డు. నెత్తుటి గుడ్డు గుండెలో దిగిన కర్కశ బాయినెట్టు. అది ముష్కర రజాకారు మూకల అరాచకమా? కిరాతక నాజీల నరమేధమా? కాదు కాదు. ఆధునిక ప్రజాస్వామ్యం మేలిముసుగులో అమలవుతున్న మధ్యయుగాల ముష్కరత్వం. అచనపల్లి అమరవీరుల త్యాగాలను గానం చేస్తూ
ప్రజారచయితల సమాఖ్య, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య సంయుక్తంగా పాటల పుస్తకము అలాగే పాటల క్యాసెట్లను విడుదల చేశాయి. వారు అమరులైన నెల రోజుల వ్యవధిలోనే ఇవి వెలుగు చూడటం ఒక ముఖ్యాంశం. ప్రముఖ గాంధేయవాది, ప్రజాకవి అయిన కాళోజీ చేతుల మీదుగా వీటి ఆవిష్కరణ జరిగింది. వేలాదిగా ప్రజలు, ప్రజాతంత్రవాదులు పాల్గొన్న ఈ సభలో ఆయన ప్రసంగిస్తూ ప్రజాస్వామిక మౌలిక సూత్రాలు పాలకవర్గాలకు అక్కర్లేదా అని ప్రశ్నించారు. కాచనపల్లిలోనూ ఇతరత్రా అమలవుతున్న రాజ్యహింసను ఆయన తీవ్రంగా దునుమాడారు. ప్రజాస్వామిక హక్కులకై అంతా ఏకం కావలసిన అవసరం ఉందని, అందుకు సమాయత్తం కావాలని ఆయన పిలుపునిచ్చారు. అందులో నుండి గ్రహించబడిన మొదటి గీతం కాచనాపల్లి తల్లి గుండె పగిలి కుమిలినాది అంటూ అరుణోదయ నాగన్న గొంతులో ప్రవాహమై సాగింది. జీవన్ కళానికి బలాన్నిచ్చిన గీతమిది. గతంలో ఆడియో క్యాసెట్ రూపంలోని పాటను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునీకరించబడిన ఆ గీతం ఇప్పుడు మీ ముందు దృశ్యమానమవుతోంది. చూడండి. ఓ కాచనపల్లి అమరవీరులారా, అనంత త్యాగాల దిగంత కీర్తి పతాకలారా, మా హృదంతరాళాల నిరంతర జ్వాలలారా, మరువబోము మరువబోము మరువగా లేము, మీ క్రొన్నెత్తురు దారులెప్పుడు, మీ క్రొన్నెత్తురు దారులెప్పుడు, మీ క్రొన్నెత్తురు దారులెప్పుడు. తల్లి గుండె పగిలి కుమిలినాది, ఆచనాపల్లి తల్లి గుండె పగిలి కుమిలినాది, ఏడరా కోటన్న ఏడని కొండ కోనలు ఎదిగినాది, కోడెవాగు నడిగినాది, గూడు భూమి నడిగినాది, అన్న ఊరు చెప్పమంటూ అడవి తల్లిని ఏడుకున్నది, అడవి తల్లిని ఏడుకున్నది. ఆచనాపల్లి తల్లి గుండె పగిలి కుమిలినాది, ఆచనాపల్లి తల్లి గుండె పగిలి కుమిలినాది. పెద్ద చదువులు చదువుకున్న చిన్న బుద్ధులు లేనివాడు, ఏకామన్నేడనంటూ చెట్టు చెట్టు నడిగినాది, చంతరేని చింతరిస్తే ఇంత లక్ష్మీ ఏడనంటూ దిగులు దిగులు నడిగినాది, గుబురు గుబురు ఎదిగినాది, గుబురు గుబురు ఎదిగినాది. ఆచనాపల్లి తల్లి గుండె పగిలి కుమిలినాది, ఆచనాపల్లి తల్లి గుండె పగిలి కుమిలినాది. సుక్కలాంటి సుదేనక్క ఎక్కడెళ్ళలో చెప్పమంటూ అడివి మల్లెను అడిగినాది, నేల పూలను అడిగినాది, అరుల కొరకు బతికే తోడు పరిశరాముడు ఏడనంటూ అంత చేరడిగినాది, కొండవాగు నడిగినాది, కొండవాగు నడిగినాది. ఆచనాపల్లి తల్లి గుండె పగిలి కుమిలినాది, ఆచనాపల్లి తల్లి గుండె పగిలి కుమిలినాది. పొద్దు పడమట దిక్కుంటే
వారి వల్ల నేరవేది వారు చేసిన ఘోరవేది కూడు కూడు లేని వారిని కూడగట్ట నేరమా భూమి కొరకు పుట్టి కొరకు మోడు చేయుట నేరమా కంద కంద కోతినా పేగులన్నీ లాగినా శత్రువులకు భంగలేదు ఉద్యమాన్ని మరవలేదు ఎత్తిన జెండలేదు దండి గుండెలు తారలేదు రైతు కూలి రాజ్యమునకై రక్తమంతా ధారపోతిరి పీడితారల ముక్తి కొరకు అరులిచ్చిరి అమరులైరి రాజనాపల్లి తల్లి గుండె పగిలి కుమిలినాది రాజనాపల్లి తల్లి గుండె పగిలి కుమిలినాది. ఈ పాటని గురించి ప్రముఖ కవి గాయకుడు రౌతు రవి 2 మాటలు. ముందుగా నాగన్న పాట మేము విద్యార్థి దశలో ఉన్నప్పుడు విన్నాం. ఆ పాట ఇప్పటికీ చెవులల్లో మారుమోగిపోతూ ఉంటుంది. ఏం పాట అంటే అది, అన్నా అమరుడు రా మన రామనరసయ్యా, అన్నా అమరుడు రా మన రామనరసయ్యా. ఈ పాట ఇప్పటికీ చెవులలో మారుమోగిపోతూ ఉంటుంది. ఇక నాగన్న గారి గురించి చెప్పే ముందు ఎప్పుడైనా సరే కవి కానీ గాయకుడు కానీ గురువుని తలుచుకొని కార్యక్రమాన్ని మొదలు పెడతాం. నేను కూడా నాగన్న గురువు కానూరి వెంకటేశ్వరరావు గారి గురించి ఒక మాట మాట్లాడి ఆ తర్వాత నాగన్న గురించి మాట్లాడతాను. ఆయన తెలుగు నేల మీద ఎందరో గాయకులను తయారు చేసినటువంటి అరుణోదయ నాయకుడు. ఆయన వ్యవస్థాపకుడు, నాయకుడు. నాగన్న ఆయన శిష్యుడని చెప్పుకోవటానికి చాలా గర్విస్తుంటాడు. ఆయన చాలా మంది ఈరోజు తెలుగు నేల మీద అరుణోదయ పేరుతోటి పాటలు పాడుతున్న వాళ్ళందరూ కూడా కానూరి వెంకటేశ్వరరావు గారి యొక్క శిష్యులే వాళ్ళందరూ కూడా. అలాంటి కానూరి వెంకటేశ్వరరావు గారితో ఒక రోజంతా గడిపే అవకాశం నాకు కూడా దొరికింది. అందుకు చాలా సంతోషించాం. ప్రజానాట్య మండలి నుంచి ఒక రోజంతా కూర్చొని అక్కడ ఆయన్ని ఇంటర్వ్యూ చేసి ఆయన జీవితాన్ని మొత్తాన్ని కూడా మేము క్యాసెట్ చేయటం జరిగింది. ఇక నాగన్న గురించి చెప్పాల్సి వస్తే నాగన్న ఒక గాయకుడిగా మాత్రమే కాకుండా ఎన్నో సందర్భాలలో అరుణోదయ రామారావు గారు, కానూరి వెంకటేశ్వరరావు గారు వంతలుగా ఉన్నప్పుడు నాగన్న ప్రధాన కథకుడిగా ఎన్నో బుర్రకథలు చెప్తున్న సందర్భం వినటం, 1-2 సార్లు చూడటం కూడా జరిగింది. అలాంటి నాగన్న తెలుగు నేలపై ఉన్నటువంటి సాంస్కృతిక ఉద్యమంలో చిరస్థాయిగా నిలబడేటువంటి ఒక గొప్ప గాయకుడు అని చెప్పి నేను చెప్పాలనుకున్నా. తెలుగు నేల మీద చాలా మంది గాయకులు ఉన్నారు, ప్రజా గాయకులు. ఖమ్మం గర్వించదగినటువంటి, ఖమ్మం నుంచి ఒక విత్తనం, ఒక పాటల విస్ఫోటనం జరిగిందంటే అది నాగన్న గొంతు నుంచే జరిగిందని చెప్పేసి చెప్పొచ్చు. అలాంటి నాగన్న ఈరోజు కాచనాపల్లి అడవులకు సంబంధించినటువంటి ఆ ఘటనను జీవన్ గారు రాసినటువంటి పాటను రిలీజ్ చేయటం చాలా సంతోషంగా ఉన్నది. ఇదే సందర్భంలో ఒక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను. ఏంటంటే కాచనాపల్లి అడవుల్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఒక 4 కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. అందులో ఒక కానిస్టేబుల్ నాకు బాగా పరిచయమైనటువంటి వ్యక్తి. అతను ఒక 10 సంవత్సరాల క్రితం నాతో ముచ్చటిస్తూ, సార్, ఒక మనిషిని చంపినటువంటి పాపం నాకు తగిలింది సార్, అది నా కుటుంబాన్ని ఇప్పటికీ వేదనకు గురి చేస్తా ఉంది. నేను బతికి బయటపడ్డా వాళ్ళ చేతుల్లోంచి, కానిస్టేబుల్, అది నా ఉద్యోగం కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ నా చేతులతోటి వాళ్ళని చంపటం అనేది నా గుండెని ఇంకా పిండేస్తా ఉన్నది
అని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకుపోయి వాళ్ళ పాప మెంటల్లీ రిటార్డెడ్, మంచంలోనే ఉన్నదన్నమాట, కదలలేదు, మెదల్లేదు, డాడీ డాడీ అంటది. అప్పుడు కర్మ సిద్ధాంతాన్ని మనం నమ్మకపోవచ్చు, కానీ నిజమేనేమో ఆ కాచన్నపల్లి అడవిలో జరిగిన ఎన్కౌంటరు ఫలితంగా వీళ్లకు ఇలాంటి బిడ్డ పుట్టిందేమో అని చెప్పి అనిపించింది. కానీ అతను ఇప్పటికి కూడా ఈ ఉద్యోగంలో చేరి ఆ పని చేసినందుకు ఈ రోజు కూడా బాధపడతా ఉన్నాడు. సరే, అతని పేరు ఎన్ని వివరాలు ఇప్పుడు అవసరం లేదు, కానీ ఎన్కౌంటర్ చేసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఉద్యోగం కోసం ఉద్యోగ ధర్మంగా చేసినా కూడా ఆ తర్వాత ఒక మనిషిని చంపాల్సి వచ్చింది మేమని చెప్పి కుమిలిపోతున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అయినా సరే కాచన్నపల్లిలో అమరులైన వాళ్ళంతా ప్రజల కోసం అమరులయ్యారు. వాళ్లకు విప్లవ జోహార్లు అర్పిస్తూ ఎన్కౌంటర్లను, అలాగే ఈ దేశంలో జరుగుతున్నటువంటి మతోన్మాద అలాగే కులోన్మాద దుర్మార్గాలను వ్యతిరేకిస్తూ ఈ నాగన్న ఎప్పుడు ఈ తెలుగు నేల మీద నుండి ప్రజాగాయకుల గుండెల్లో మనసులో చిరస్థాయిగా ఉంటాడని తెలియజేస్తూ మరొక్కసారి కాచన్నపల్లి అమరవీరులకు జోహార్లు అర్పిస్తున్నా. జోహార్ కాచన్నపల్లి అమరవీరులకు జోహార్. ఆయన చెప్పాడే ఆనాటి ఎన్కౌంటర్ లో పాల్గొన్న కానిస్టేబుల్ ఘర్షణ గురవుతున్నాడు అనే బాగా అవుతున్నాడు అనేది రిగ్రెట్ అవుతున్నాడు. ఒక మనిషిని నా చేత్తోటి భగత్ సింగ్ గురి తీసినటువంటి తహాది వాడి తర్వాత ఏడ్చాడు. అట్లా బయటకు వచ్చి ఏడ్చి ఇంత గొప్ప దేశభక్తుడిని నేను నా చేతులారా ప్రాణం తీశాను అని వాడు చాలా అది వాళ్ళ ఉద్యోగంతో చేస్తారు కానీ వాడు మనుషులే జగడ్రాలు పోలీసుల మీద పాట రాశాడు. అటువంటి ఘటన దాన్ని గుర్తు చేశాడు. తర్వాత నాగనని పాటల్ని గురించి చెప్పినందుకు ధన్యవాదాలు. అది అందరికీ జై భీమ్, విప్లవాభివందనాలు. నా చిన్నతనంలో ఎప్పుడో ఈ పాట వింటుంటే, క్యాసెట్స్ లో వస్తుంటే వింటూ నేను మా స్నేహితులు ఈ పాట మమ్మల్ని ఎక్కడికో నన్ను నా స్నేహితులను ఎక్కడికో ఈ పాట తీసుకువెళ్ళేది. ఇదో కొత్త ప్రపంచం మాకు. చదువుకునే రోజుల్లో అసలు మాకు ఏమీ తెలియని సందర్భంలో ఇల్లెందుకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో మేము జీవితం గడుపుతున్నా ఈ పాట మమ్మల్ని ఎందుకో సినిమా పాటల కంటే మమ్మల్ని కొత్త మార్గంలోకి లేదా విప్లవ మార్గంలోకి తీసుకువెళ్ళేటటువంటి ఈ పాట ఇవాల్టి రోజున ఇంకా ఈ పాటకి ఇంకా 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 ముందు ముందు కూడా ఈ పాట బతుకుతుంది అంటే ఆ రోజు ఆ 5గురిని చంపడం కాదు, ఇప్పటికీ కూడా అనేక మంది ఎన్కౌంటర్ అవుతున్నారు. వాళ్ళని ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఆ పాట ఇంకా ఈ ఎన్కౌంటర్లను సాగదీస్తుంది. ఆ పాట ఎన్కౌంటర్ల వెంట పడుతూ ఉంది. ఆ పాట ఎన్కౌంటర్లని నిద్రలేపుతూ ఉంది. అంతేకాదు ఈరోజు ఈ పాట అనేది ఏఐలో రావడం కొత్తగా విన్నట్టుంది. సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రపంచం సాంకేతికంగా ఆ పాటను తీసుకొచ్చి మన ముందుకు తీసుకొచ్చి మనని వినే విధంగా ఇంకొంతకాలం ఈ విప్లవ సాహిత్యం ఉన్నంతకాలం, విప్లవ పాటలు ఉన్నంతకాలం, ఈ ప్రజల కోసం మాట్లాడే వాళ్ళు ఉన్నంతకాలం, ప్రశ్నించే వాళ్ళు ఉన్నంతకాలం, ఈ ఎన్కౌంటర్లు జరుగుతున్నంతకాలం ఈ పాట బతుకుతుంది, బతికించాలి అని తెలియజేసుకున్నాను. అంతేకాకుండా ఈ పాటకు సాహిత్యాన్ని అందించినటువంటి జీవన్ సార్ కి ప్రత్యేక అభినందనలు. నాగన్న నాకు కొత్తగా పరిచయమైనా కానీ ఈ పాట నన్ను చిన్నప్పటి నుంచి కదిలించింది. కాకపోతే నేను ఆయన్ని చూడటం ఎన్నోసార్లు చూశాను, కానీ ముఖ పరిచయం నాకు లేదు. కానీ ఈరోజు ముఖ పరిచయం, ఆయనతో మాట్లాడడం నాకు చాలా సంతోషం వేసింది. ఈ పాట పాడినందుకు ఆయనకు నా విప్లవాభివందనాలు, పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఆ రోజుల్లో ఈ పాట అడవుల్ని, ఊళ్ళని, వెనుకబడిన తరగతి వర్గాలని, తర్వాత విద్యార్థి లోకాన్ని, ఎవరైతే సాహిత్యాన్ని ప్రేమించే వాళ్ళని, ఎవరైతే విప్లవ సాహిత్యాన్ని రాస్తున్న వాళ్ళని, ప్రజల వైపు మాట్లాడే వాళ్ళని జాగృతపరిచినటువంటి పాట ఇది. ఈ పాట అనేది ఎప్పటికీ ఇంకా 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 ఉండాల్సిన అవసరం కూడా ఉంది.
ఇంతటితో ఎవరో వచ్చి నేను విప్లవాన్ని తీసేస్తాను, కమ్యూనిజాన్ని పూర్తిగా సర్వనాశనం చేస్తాను అంటే, నిన్న మనం మహారాష్ట్రలో చూసాం, కొన్ని లక్షల మంది ఒక జులూస్గా బయలుదేరారు. అంటే నువ్వు ఎవరిని తీసేస్తావు? తీసేయాలనుకుంటే ఒక్కళ్ళిద్దరిని తీసేస్తావేమో, కానీ ఇప్పుడు వేల మంది, లక్షల మంది ఉన్నారు. ఈ లక్షల మందిని తీసేయడం నీ వల్ల కాదు. ఇది ఒక రకమైనటువంటి ఉద్యమం. ఇది ప్రజల కోసం పుట్టిన ఉద్యమం. ఈ ఉద్యమాన్ని నీ తాత, నీ ఇంకెన్ని మతాలు వచ్చినా, ఇంకెన్ని ఫాసిజం వచ్చినా కానీ దీన్ని తీసేయలేం, దీన్ని ఖండించలేం. ఇది ఉంటుంది, బతికి ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ఇది ప్రజల వైపు, ప్రజల గొంతు, ప్రజల యొక్క నినాదం ఇది. కాబట్టి ఈ పాట ఉంటుంది, ఉండాల్సిన అవసరం ఉందని నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ప్రజానాట్య మండలి కళాకారుడు, కవి కళాకారుడు మన సదానంద్ జిల్లా కార్యదర్శి, రాష్ట్రంలో ఉన్నటువంటి బాధ్యుడు, కొత్తగా పాటలు సృష్టించేవాడు, గానం చేసేవాడు సదానంద్ 4 మాటలు మాట్లాడతాడు. అందరికీ నమస్తే. ముందుగా నాగన్న పనిచేసినటువంటి ఊరు వైరా, నేను పెరిగినటువంటి ఊరు వైరా. నాగన్నను చూస్తూ పెరిగిన వాడిని నేను. అలాగే వాళ్ళ అబ్బాయి అజయ్, మా ఇద్దరికి కొద్ది ఏజ్ గ్యాప్. ఇద్దరం అప్పుడే పాటలు అరంగేట్రం మొదలేస్తున్న వాళ్ళం. నా పాట, తమ్ముడు అజయ్ పాట అప్పుడే ప్రజల వైపు మల్లుతున్న సమయం. మా అందరికీ ఆయన ప్రభావం ఉంటుంది. నాగన్న గొంతు మా ప్రజానాట్య మండలి ఉద్యమంలో మాట్లాడుకుంటున్న సందర్భంలో మా పెద్దలు చెప్తూ ఉంటారు, పాటకు నాయకుడు గాయకుడు అంటారు. ఆ గాయకుడు మా నాగన్న. అట్లాగే మా జగనన్న, మా పాటకు పెద్దన్న, ప్రజానాట్య మండలి పాటకు పెద్దన్న జగనన్న, అరుణోదయ పాటకు పెద్దన్న మా నాగన్న. ఈ గొంతులు ప్రజా చైతన్యం కోసం మాత్రమే, ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా ప్రజల కోసం మాత్రమే పాటను అంకితం చేసినటువంటి గొంతులు ఇవి. ఆ గొంతులకు రెడ్ సల్యూట్ చేస్తూ, ఆ గొంతులు ప్రజల కోసం నిరంతరం పాటుపడిన గొంతులు కాబట్టి ఆ గొంతులు నిరంతరం ప్రజల చెవుల్లో మారుమోగుతూనే ఉంటాయి. ఆ గొంతుకు మరొకసారి సల్యూట్ చేస్తూ, నాకు కూడా నాగన్నను చూస్తే, మా జగనన్నను చూస్తే అనిపిస్తుంది, ఏదో పూనకం వస్తుందంటారు. అమరవీరుల త్యాగాన్ని పాడుతున్నప్పుడు ఆ పాటలో ఓ రకమైనటువంటి పూనకం, అది ఇంకొకరికి రాదు, గాయకుడికి మాత్రమే వస్తుంది. తనదిగా భావిస్తాడు కాబట్టి ఆ కాచినపల్లి అడవులు జరిగినటువంటి ఆ ఘటన ఆ పాటలో ప్రతిధ్వనిస్తుంది. అందుకని పాట చాలా ప్రభావితవంతమైనది. కమ్యూనిస్టు పార్టీలకు ప్రత్యేకంగా పాట చాలా గొప్పది. ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీలు కొంత నిర్లక్ష్యం చేస్తున్నాయేమో పాటను, కానీ పాట కమ్యూనిస్టు పార్టీ ఆయుధం అన్న విషయాన్ని మర్చిపోవద్దని, మళ్ళీ ఆ పాటకు జీవం పోస్తారని, పాటకు జీవం పోయాల్సిన అవసరం ఉందని చెప్పేసి, ప్రజా పాటకు పట్టం కట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి, పాట అమరం, నాగన్న గానం అమరం. అన్నకు సెల్యూట్. పాఠశాలల్లోకి పోయినప్పుడు ఏదో సందర్భంలో నువ్వేమవుతావురా అని అడిగితే పిల్లలు ఈ రోజున నేను డాక్టర్ అవుతానో లేకపోతే ఇంజనీర్ని అవుతానో చెప్తా ఉంటారు. ఈరోజు సమాజంలో ఈ హయ్యర్ మిడిల్ క్లాస్ కుటుంబాలు కూడా నా కొడుకు ఇంజనీర్ అయ్యి అమెరికా పోవాలని, డాక్టర్ అయ్యి ఏ కార్పొరేట్ హాస్పిటల్లో పెట్టుకోవాలని కోరికలతోటి వాళ్ళ పిల్లల్ని చదివిస్తా ఉన్నాయి. ఏ గూటి చిలక ఆ గూటి పలుకు పలుకుతుందని ఓ సామెత ఉన్నది. కాకి పిల్ల కావుకావుమనే అరుస్తుంది. కోకిలకు ఆ సంతానం లేకపోతే ఆ వారసత్వం లేకపోవచ్చేమో కానీ కాకికి మాత్రం ఆ వారసత్వం ఉన్నది. కవులు గాయకులంతా కూడా కోకిలలు కాదు, కవులు గాయకులంతా కూడా కాకులే. ఎందుకంటే కాకులకు ఐక్యత ఉంటది, కోకిల ఒక్కటే ఉంటది, కానీ కాకులు ఒక గుంపు ఉంటది. ప్రజా కళాకారులందరూ కూడా ఒక గుంపుకు కాకులు అని చెప్పడానికి మనం
బ్రహ్మాండంగా చెప్పుకోవచ్చు ఈ యొక్క దీన్ని. అలాగే నాగన్న కొడుకు మరి ఆయన అనుకున్నాడో అనుకోలేదో కానీ నా కొడుకు ఇంజనీర్ కావాలని, నా కొడుకు డాక్టర్ కావాలని అనుకున్నాడో అనుకోలేదు తెలియదు, కానీ నాగన్న కొడుకు నాగన్న వారసత్వాన్ని ప్రజా ఉద్యమాలకు తన గొంతును ఇవ్వాలని, సరే బతుకు తెరువు కోసం ఒకవేళ ఏదైనా ఒక చిన్న పని చేసుకోవటం అవసరం, కుండలు చేసే ఆయన కుమ్మరిగా ఆయన పని ఆయన చేసుకుంటాడు. అలాగే చాకలిగా ఉన్న అతను ఆయన పని ఆయన చేసుకుంటాడు. కానీ ఒక చాకలో లేకపోతే ఒక బహుజన కుటుంబాల్లో ఉండే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు గాయకులుగా, కళాకారులుగా పదును చేరితే అది ప్రజాతంత్ర ఉద్యమాలకు, విప్లవాలకు, వీటన్నిటికి కూడా ఒక గొప్ప వెన్నుదన్నుగా ఉంటది. అలాంటి ఒక గొప్ప విషయం ఏంటంటే అజయ్ గొంతు వింటా ఉంటే నాగన్న గొంతు గుర్తొస్తా ఉంటది. అజయ్ గొంతు ఈరోజు బ్రతుకు తెరువు కోసం పుతుకులాట జరుగుతూ ఉన్నది. అయినా సరే అజయ్ గొంతు కూడా ప్రజల కోసం, ప్రజాతంత్ర ఉద్యమాల కోసం ఉపయోగపడుతుంది. చాలా పాటలు తన గొంతులో ఈ ఉద్యమాలకు సంబంధించిన పాటలు వినటం జరిగింది. అలాగే నాగన్న అంశతోటి నాగన్న పేరు నిలబెడుతున్నటువంటి తమ్ముడు అజయ్కి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, నువ్వెప్పుడు నాన్న మాటను నిలబెట్టాలని చెప్పేసి, నాన్నను గుర్తు చేసే వ్యక్తిగా నువ్వు నిలవాలని చెప్పేసి కోరుతూ మరొకసారి నాగన్నకు నేను అరుణారుణ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం అసూలు బాసినటువంటి కాచనపల్లి అమరవీరులు. నా చిన్నప్పుడు ఆ రేడియోలో ఈ వార్త విన్నాను నేను, కాచనపల్లి ఎన్కౌంటర్ గురించి. ఆ అమరవీరులు తమ కుటుంబాలని త్యాగం చేసి ప్రజల కోసమే జీవితాంతం కూడా ప్రజా ఉద్యమాల కోసం సాయుధులై గిరిజనుల్ని చైతన్యవంతం చేసి వారికి ఒక మార్గాన్ని చూపించడం కోసం వాళ్ళ ప్రాణాలని ప్రజా ఉద్యమాల కోసం ఫలంగా పెట్టారు. ఆ వీరులను స్మరిస్తూ, కాచనాపల్లి తల్లి గుండె పగిలి కుమిలినాది, కాచనాపల్లి తల్లి గుండె పగిలి కుమిలినాది, ఏడరా కోటన్న ఏడని కొండ కోనలు ఎతికినాది, కోడెవాగు నడిగినాది, పోడు భూమి నడిగినాది, అన్న ఊసు చెప్పమంటూ అడవి తల్లిని ఏడుకున్నది, అడవి తల్లిని వేడుకున్నది, కాచనాపల్లి తల్లి గుండె పగిలి కుమిలినాది, కాచనాపల్లి తల్లి గుండె పగిలి కుమిలినాది. జోహార్ కాచనపల్లి అమరవీరులకు. జోహార్ జోహార్. సార్, అసలు మీకు ఈ పాట రాయాలని, ఇంత గొప్పగా రాయాలని మీకు ఎందుకు అనిపించింది? ఈ పాట ఇంత సంచలనం రేపుతుందని మీరు ఊహించారు? అసలు ఏ రకమైనటువంటి సమస్య మీకు ఈ పాట రాసేటటువంటి రాయడానికి పురుగొల్పింది? ఈ పాట ఎట్లా వచ్చింది అని అంటే, ఇది నాదేం కాదు, నా చేతి నుంచి రాలింది కూడా, నా బుర్ర నుంచి రాలింది కూడా కాదు. ఈ ఘాతుకం జరిగినప్పుడు మనుషుల్ని చంపడమే కాదు, మనుషుల్ని చంపడం చాలా దుర్మార్గమైనటువంటి, కిరాతకమైనటువంటిది. కనీసం వాళ్ళ బాడీస్, వాళ్ళ పార్థివ దేహాలని కూడా అప్పగించరు. ఎంత దురన్యాయం బ్రిటిష్ వాడు చేశాడు, వీడు చేయలేదు. ఆ గుట్ట మీద 5 శవాలు పడి ఉన్నాయి, పోనివలే. ఇక అప్పుడు ఎంఎన్ఎస్ గారని, మాధవ నారాయణ స్వామి గారని మాజీ పార్లమెంట్ సభ్యులు, ఆయన ఏం చేస్తావు మేము పోతున్నాం అని లారీ వేసుకుని బయలుదేరితే ఇక ఏం చేయలేక వదిలిపెట్టారు. వాళ్ళతో పాటు నేను వెళ్ళా చూద్దామని రచయితగా. నిజానికి జీవితంలో అంత భయానకమైనటువంటి దృశ్యాన్ని నేను చూడలేదు. 5 శవాలు గుట్ట మీద, పురుగులు లుకలుకలాడుతున్నాయి. శవాలు పురుగులతో లుకలుకలాడుతున్నాయి. 3-4 కిలోమీటర్ల దూరం నుంచి మాకు ఆ దుర్గంధం వస్తున్నది.
అది ఆ మనిషిని బుర్ర మీద ఎంత ప్రభావం చేస్తుందో చూడండి. మీరు నమ్ముతారో నమ్మదో తెలియదు కానీ కొన్ని నెలల పాటు 5 నెలలు కానీ 10 నెలలు మరి సంవత్సరము కానీ పసిపిల్లలు పౌడర్ రాసుకుంటేనో లేకపోతే ఎవరైనా అత్తరు రాసుకుంటేనో లేకపోతే స్త్రీలు మల్లెపూలు పెట్టుకుంటేనో మల్లెపూలల్లో ఇదే వాసన నాకు ఈ దుర్గంధం కనిపించేది. పసిపిల్లల రాసినటువంటి వాటిల్లో కూడా నాకు ఈ దుర్గంధం నిజం. అంతగా కదిలించి వేసినటువంటిది. ఎంత మానుషం చంపటం, కనీసం వాళ్ళకు అవతల వాళ్ళు ఈ అనంతర కర్మ చేసుకుంటారు కదా వీరులకి, దాన్ని కూడా అది కాకుండా వదిలిపెట్టారు అని అంటే అంతగా అసలు లుకలుకలాడుతున్నాయి పురుగులతో శవాలు. ఆ శవాల్ని మళ్ళీ ఎంతో గౌరవప్రదంగా ఎత్తుకొని తీసుకుపోయి ప్రతి గ్రామానికి అప్పచెప్పి అర్ధరాత్రి దాటిన దాకా కూడా ఈ వీరుల పార్థివ దేహాల కోసం ఎదురు చూసే గ్రామాలు. వీళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు, సీతారామరావును సుసేన. ఆ అమ్మాయి 3-4 నెలల గర్భవతి. బాయినట్టు తాగితే ఆ గుడ్డు బయటకు వచ్చేది. అంతకంటే కిరాతకం ఇవ్వడం ఎక్కడన్నా చూస్తామా? తెల్లవారు మర్నాడు ఒక గీతాన్ని రాయటానికి కూర్చున్నప్పుడు ఇది పోతన అంటాడు కదా, పలికాడేది భాగవతమట పలికించడు వాడు వేరే వాడు ఉంటాడని. నేను అక్కడ నిమిత్త మాత్రమే, దానంతట అదే ఫ్లో వచ్చేసింది. నిజం ఒక పావు గంట అరగంటలోనూ మొత్తం అది అంతే వచ్చింది. నేను ఒక అక్షరం మార్చలే. నాగన్న దగ్గరికి వచ్చి మేము ఇంటికారు చేసినప్పుడు ఇదొకటి చూడు నాగన్న అని అంటే ట్యూన్ చెప్పండి అన్నాడు. నువ్వే చూసుకోవాలి, నేను కవిని కానీ గాయకుడిని కాదు కదా, కాదు చెప్పండి అంటే సరే వాయిస్ని మెల్లగా పెంచుకుంటూ అప్పుకు వెళ్ళే సరిపోతుంది కదా ఉచ్చస్థితులకు వెళ్ళటంలో నుంచి. అదే కళాకారుడు నాగమ్మ నా పాడితే ఇక ఇది నిజానికి దేశం మొత్తం మీద ఒక పెద్ద సంచలనాన్ని సృష్టించింది పాట. ఇది పాట రాసినటువంటి వాడి గొప్పతనం ఏమీ కాదు, ఆ వీరుల అమరత్వం దాని వెనక నిలిచింది అనమాట. జీవన్ సార్తో మాట ఆ పాట ఎలా రాశారు, ఎందుకు రాశారు అంత ఉద్వేగంగానే అడిగాం. అలాగే ఈ పాట అప్పుడిప్పుడు పాడి ఇప్పటికి కూడా ఆ పాట సమాజంలో, సొసైటీలో, ప్రజల్లో నడుస్తుంది అంటే పాట రాసిన వాళ్ళు తన గొప్పతనం కాదన్నారు, పాట పాడిన వాళ్ళదే గొప్పతనం అన్నారు. మరి ఆ పాట ఇప్పుడు ఏఐలో వచ్చిన తర్వాత ఈ పాట పాడినటువంటి నాగన్న ఏమనుకుంటున్నారు ఒకసారి నాగన్న కూడా అడిగి తెలుసుకుందాం. మీరు ఇప్పుడు వస్తున్నటువంటి మీ పాట మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఏ అనుభూతికి గురవుతున్నారు? పాడటమే కాదు నటించారట కూడా, నటించారు. మరి ఎలా మీరు ఫీల్ అవుతున్నారు ఈ పాట? పాట చాలా గొప్ప విషయం. సాహిత్యాన్నంతా కూడా, జీవితాన్నంతా కూడా, మరణాన్నంతా కూడా ఒక పోగేసి పాటలు రాశారు. పాడాం. అండమాన్ దీవుల్లో వెళ్తాను క్యాసెట్ కట్టి దాన్ని సీలేసి పోయాం. దీనికన్నా ముందు టీ కొట్ల కాదు, చిన్న చిన్న టిఫిన్ సెంటర్లో వీళ్ళ దగ్గర మోగుతున్నప్పుడు ఈ దూరం నుంచి వచ్చేటటువంటి లారీలో వచ్చే పని చెప్తున్నాను కదా సార్, అట్లాంటి వాళ్ళు వాళ్ళు తీసుకుంటే క్యాసెట్ మళ్ళీ మేము మా దగ్గరకు వచ్చి వాళ్ళకి తీసుకునేది. మా దగ్గర తీసుకొని పెడితే వాళ్ళు వచ్చేవాళ్ళు, వాళ్ళని తీసేవాళ్ళు. చాలా ఉత్తరాలు వచ్చి పంపు గొప్పగా ఈ క్యాసెట్ సంబంధించిన మొదటి గీతం ఎందుకు మనం చేసింది. అయితే నేను కూడా ఇంకా పాట రాశాను. కాచనపల్లి అడవుల్లో కనుమూసినారా నంబూరి సీతారామన్న అమరులైనారా ఓటన్న పరశురామన్న. అడవుల్లో కనుమూసినారా నంబూరి సీతారామన్న
అమరులైనారా కోటన్నా పరశురామన్నా. ఎర్ర జెండా మడతల్లో యాడున్నారమ్మో సుసేన సింత లక్ష్మక్క, యాడున్నారమ్మో సుసేన సింత లక్ష్మక్క. కాంచనపల్లి అడవుల్లో కనుమూసినారా నంబూరి సీతారామన్నా. అమరులైనారా కోటన్నా పరశురామన్నా. ఈ పాటలు మొత్తం కూడా ఎవరి దగ్గర నుంచో మనం తెచ్చేవి కావు. అరుణోదయ ఇతర కళాకారులను అంతా పైసా అనేది మనకు మొదలు నుంచి లేదు. ఇది వాడాలా చేయాలా అడగాలి, జనమే చేయించుకున్నాను. తర్వాత బాగా అది చిత్రం వేసింది కార్టూను మోహన్ గారు. దాని మీద వారం రోజులు నేను తిరిగి హైదరాబాద్ ముఖ చిత్రం ఎంచుకొచ్చాం. ఏదన్నా ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు కేవలం పాటే కాదు, కథలు చెప్పాం అన్ని. దాంతో ఇప్పటిదాకా వాళ్ళ జీవితానికి ఆ ఏరియాలో మొత్తం సింతా లక్ష్మణ్ పేర్లు పెట్టేశారు, సుసేన పేర్లు పెట్టేశారు. సుసేన వాస్తవంగా పశ్చిమ గోదావరి జిల్లా తొండపూడి దగ్గర క్రిస్టియన్ స్కూల్లో చదివింది వాస్తవంగా. అట్లా నేను వాళ్ళ నాన్న మిగతా వాళ్ళంతా తిరుగుతున్న కాలంలో పీడిఎస్తో వచ్చేసారు, పరిధానం అయిపోయింది. గొప్ప విషయం, మన కోసం మనం కాకుండా జనం కోసం ప్రాణం ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం. ఒక చిన్న విషయం చెప్పిన మాట, రికాబాదర్ స్కూల్లో రామ మందిరం మీద జరుగుతున్న విషయం శివసాగర్ గారు వచ్చారు. సభలో మాట్లాడటం అయిపోయింది, మా ఆఫీస్కి తీసుకెళ్ళారు. నన్ను ఆయన బస్ ఎక్కించడానికి వచ్చారు. అలా కూర్చున్నాము. గాయకుడు అన్న తర్వాత పాడమన్నాడు, తోటి పాడినాం. పాడుతూ కూడా చివరి సార్ రాసిన పాట ఏదైతే ఉందో దానికి సాకి తీస్తాను. తీసాక అయ్యో దీని కాడికి వచ్చాక స్టన్ అయిపోయాడు శివసాగర్. అసలు ఏమిటి స్పందన, ఎక్కడిది పాట, ఎవరు రాశారు, ఎవరు పాడారు, ఎలాంటి వాళ్ళు కోరుతున్నారు. నేను గొప్ప కవిని వాస్తవం నేను చెప్పినా చెప్పకపోయినా నా గుండె పట్టేసింది. ఈరోజు ఫోన్ వచ్చింది కారంచేడు నుంచి. అక్కడ టెంట్లో నిరాహార దీక్ష చేసేవాళ్ళని చంపేశారు. ఆ నుంచి వచ్చిన ఆ కబురు పట్టుకొని బస్సుల్లో పోవాలనే దాన్ని ముందుండే. ఇది వచ్చిన తర్వాత వాహనం తీసుకొని వెళ్ళిపోయారు. శివసాగర్ గారు సామాన్యమైన కవి కాదు. ఆయన ఈ మాట అంటే చాలా గొప్ప. అక్కడికి పోయినాక చెప్పాడు, చెప్తారు కదా అక్కడ. అట్లా పాట కచనాలు బతకాలి, కవులు కళాకారులు రావాలి, ప్రజల్ని చైతన్యవంతం చేయటం కోసం చాలా ఇప్పుడు పాడుతున్నాం. గాయకులు అందరు కూడా వాళ్ళు రాసినందుకు సంతోషం. అమరవీరులకు మొత్తం మనం జోహార్ల చెప్పాలి. జోహార్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు, జోహార్ జోహార్. నటిస్తాం అమరవీరులారా మీ ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం. వర్ధిల్లాలి ప్రజా కళలు, వర్ధిల్లాలి వర్ధిల్లాలి ప్రజా కళలు, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. వచ్చే వారం జీవనాడి 92లో కవి గాయకుడు కన్నెగంటి వెంకటయ్య రచించిన కవిత్వం భుజంపై భూమి ప్రసారం చేయబోతున్నాం. అంతవరకు సెలవు. మీ
జీవన్. స్వేచ్ఛా టీవీ కల్చర్ సాహితీ ప్రతిభ ఈనాటి ప్రగతిశీల భావ వీచిక. మా ఈ కార్యక్రమాలను లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, చందాదారులుగా చేరండి, చేర్పించండి. ప్రజాతంత్ర భావజాల వ్యాప్తికి మీ తోడ్పాటును అందించండి. మీ జీవన్ జీవనాడి.